హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఎల్కతుర్తి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి బండి తరుగు, తాలు, తేమ పేరుతో మిల్లర్లు వడ్లు అధికంగా కోత విధిస్తున్న తీరుపై మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం తడవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న కూడా నేను వీర్నపల్లి మండలంలో పోయినప్పుడు కూడా పూర్తిగా ధాన్యం తడిచిపోయినారు. ఎల్కతుర్తి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ కూడా కొంత ధాన్యం. దీనిలో అసలు విషయం ఏంటంటే ధాన్యం తడిచిందని చెప్పి బయట తెలిసిన వెంటనే కొంత ధాన్యం తడిచినప్పుడు కూడా అధికారులు వచ్చి చూస్తారు. అధికారులు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వచ్చి చూసిపోతారు. పాపం చూసిపోయిన వెంటనే ఈ దళారులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఎల్కతుర్తి సెంటర్ లో మొత్తం ధాన్యం తడిచింది కాబట్టి 10 కిలోలు కటింగ్ పెట్టాం. ఆ ధాన్యం తడవకుండా కూడా కొంత తడిచింది. అధికారులు వచ్చి చూస్తారు. చూసిన వెంటనే ఏం చేస్తారంటే అరే ఈ సెంటర్ లో మొత్తం ధాన్యం తడిచింది కాబట్టి 6 కిలోలు 10 కిలోలు 8 కిలోలు కటింగ్. ధాన్యం తడిచిందా తడవలేదా అని చూస్తలేరు. ఈ సెంటర్ నుంచి వచ్చే ధాన్యం మొత్తం వడ్లు మొత్తం తడిసిందని చెప్పి గంప గుత్తగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అధికారులు వచ్చి చూడడం కూడా తప్పైపోతుంది. కానీ దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా వివరించాల్సిన అవసరం ఉంది.